నింగిలోకి అగ్ని ప్రైమ్ క్షిపణి. ఇది రక్షణ రంగంలో కీలకమైనటువంటి మైలురాయి అని చెప్పాలి. రైలు ఆధారిత మొబైల్ లాంచర్ ద్వారా అగ్ని ప్రైమ్ క్షిపణి రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO బుధవారం విజయవంతంగా పరీక్షించింది. ఇది ఎక్కడి నుంచి చేశారనేది బహిర్గతం చేయలేదు. అనేక అత్యాధునిక సాంకేతికతలను జోడించి రూపొందించిన ఈ క్షిపణి 2000 కిలోమీటర్ల పరిధిలో లక్ష్యాన్ని ధ్వంసం చేయగలదన్నట్టు అర్థాన్ని హైలైట్ చేశారు. అంటే పాకిస్తాన్లో ఏ మూలైనా లేపేస్తుంది, చైనాలో కూడా కీలకమైన ప్రాంతాన్ని టచ్ చేయగలుగుతుంది. లేకపోతే రష్యాతో బంధం మరింత బలోపేతం అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ప్రధాని మోడీ స్పష్టీకరణ, అమెరికా హెచ్చరికలను భారత్ పట్టించుకోదనే సందేశం, దేశ స్వయం సమృద్ధికి పిలుపు, భవిష్యత్తులో మరింతగా పన్నుల ఉపశమనానికి హామీ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో ప్రధానంగా కాల పరీక్షకు నిలిచి రష్యాతో బంధాన్ని మరింత బలోపేతం చేసుకునేటటువంటి విషయంలో ముందుకే సాగుతామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. రెండు దేశాల మధ్య సుదీర్ఘకాలంగా రక్షణ బంధం కొనసాగుతోందని గుర్తు చేశారు. ఆత్మనిర్భరత, స్వయం సమృద్ధి సాధించేందుకు కృషి చేస్తున్నామని, భారత్ లాంటి దేశం ఏ ఒక్కరిపైన ఆధారపడకూడదని అభిప్రాయపడ్డారు. ఉత్తరప్రదేశ్లో నోయిడాలో గురువారం యూపీ అంతర్జాతీయ ట్రేడ్ షో 2025 ప్రారంభమైంది. ఇందులో రష్యా అంతర్జాతీయ భాగస్వామ్యం ఉంది. ఈ ట్రేడ్ షోలో పాల్గొన్న సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడారు. ఈసారి అంతర్జాతీయ ట్రేడ్ షో వాణిజ్య భాగస్వామిగా రష్యా ఉంది. అంటే దీని ద్వారా మనం కాల పరీక్షకు నిలుస్తున్న బంధాన్ని బలోపేతం చేసుకుంటున్నాం అని ఆయన పేర్కొన్నారు. రష్యా నుంచి చమురు ఆయుధాలు కొంటున్న భారత్పై మరిన్ని ఆంక్షలకు సిద్ధమవుతున్నారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకుని తద్వారా ఆ దేశం హెచ్చరికలను భారత్ పట్టించుకోదనే సందేశాన్ని ఆయన ఇచ్చినట్టయింది అన్నటువంటి వార్తని ప్రధానంగా హైలైట్ చేశారు. అయితే లారీ